అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియో వచ్చేసి పల్లీ చట్నీ. మనము బేసిక్‌గా చేసుకునే రెసిపీ అండి ఇదైతే. అన్ని టిఫిన్‌లతోనూ చాలా బావుంటుంది. దీనికోసమైతే చిన్న సైజు మిర్చి ఇవి పేలుతాయి కదా! అందుకని ఘాటు పెడుతున్నాను. పెద్ద సైజువైతే 2 ముక్కలు చేయండి. చిన్నవైతే ఇలా ఘాటు పెట్టుకుంటే పేలకుండా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత మిర్చిని వేయించాలి. ఇప్పుడు మిర్చి వేగిన తర్వాత ఇందులో పల్లీలు వేయాలి. ఒక అరకప్పు అయితే తీసుకున్నాను. మిర్చి కూడా చాలా ఘాటుగా ఉన్నాయి. అందుకే 3 తీసుకున్నాను. ఇంకా సిమ్‌లో పెట్టేసి మంచిగా వేయించాలి. ఇవి ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత కరివేపాకు అయితే వేస్తున్నాను. కరివేపాకు ఆప్షనల్ అండి. ఇష్టమైన వాళ్ళు వేయొచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇంకా డైరెక్ట్‌గా ఎలాగూ తినరు కదా! అందుకని ఇందులో వేస్తున్నాను. సిమ్‌లో పెట్టి ఇంకొక 2 నిమిషాలు వేయించామంటే పల్లీలు అలాగే కరివేపాకు కూడా మంచిగా వేగిపోతాయి. ఇందులో కొబ్బరి కానీ, పుట్నాలు కానీ ఏమీ వేయట్లేదండి. ఓన్లీ పీనట్స్‌తో మాత్రమే చేస్తున్నాను. చాలా రకాలుగా చేసుకుంటుంటాం కదా! ఇదైతే బేసిక్ రెసిపీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పల్లీలు బాగా చల్లారిన తర్వాత మిక్సీలో వేయాలి. అలాగే ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బలు, చింతపండు చిన్నది ఒకసారి కడిగి వేయండి చింతపండు, అర టీ స్పూన్ అంత జీలకర్ర, ఇంకా రుచికి సరిపోను ఉప్పు. కొద్దిగా నీళ్లు వేస్తూ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మరికొంచెం వేయాలి. ఇంకా మీ ఇష్టము, మెత్తగా కావాలంటే మెత్తగా మిక్సీ పట్టుకోండి. కొంచెం బరకగా కావాలి అంటే అలాగైనా మిక్సీ పట్టుకోవచ్చు. నేనైతే మెత్తగా మిక్సీ పట్టాను. ఇంకా దీంట్లో పోపు వేసుకుంటే అంతే అండి, రెడీ అయిపోతుంది. ఇందాక పల్లీలు వేయించిన గిన్నెలోనే ఇంకొక టేబుల్ స్పూన్ నూనె వేసేసి, ఆ నూనె వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర వేయాలి. అవి చిటపటమన్నాక కొంచెం కరివేపాకు, ఒక ఎండుమిర్చిని కూడా తుంచి వేయండి. ఇష్టమైన వాళ్ళు పచ్చిశనగపప్పు, చాయ్ మినపప్పు వేసుకుంటాం కదా, అవి కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. ఇంకా ఆ పోపును తీసుకెళ్ళి ఇందాక మిక్సీ పట్టిన పచ్చడిలో వేసేస్తే అంతే అండి, పల్లీ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఏ టిఫిన్తో అయినా హ్యాపీగా తినేయచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి.